ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ ఫ్రైడ్ చికెన్. KFC స్టైల్లో చాలా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ పీసెస్ని చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల మసాలాలన్నీ లోపలికి వెళ్ళి చికెన్ జ్యూసీగా తయారవుతుంది. ఇప్పుడు మ్యారినేషన్ కోసం చికెన్ ముక్కల్లో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 3 టేబుల్ స్పూన్ల కారం, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల మైదాని వేసుకుని అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగుని కూడా వేసుకోవాలి. 1 కోడిగుడ్డుని పగలగొట్టి ఇందులో కలుపుకోవాలి. అలాగే 1 నిమ్మ చెక్కను కూడా పిండుకోవాలి. వీటన్నింటినీ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలా కలుపుకొని దీనిని ఫ్రిడ్జ్లో 2 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. 2 గంటల తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలకు బ్రెడ్ క్రమ్స్ని చక్కగా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చికెన్ ముక్కలన్నింటికీ కూడా బ్రెడ్ క్రమ్స్తో చక్కగా కోట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ముందుగానే వేడి చేసుకున్న ఆయిల్లో ఒక్కొక్క పీస్ని కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. వెంటనే గరిటెను పెట్టకూడదు. అలాగే ఇక్కడ ఫ్లేమ్ని లో నుంచి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. హైలో పెట్టుకుంటే ముక్కలు పైనుంచి క్రిస్పీగా తయారవుతాయి, కానీ లోపల ఉడకవు. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో 2 వైపులా తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని జాలితో బయటికి తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవటమే. ఇంతేనండి, సింపుల్గా ఫ్రైడ్ చికెన్ ఇంట్లోనే తయారైపోతుంది. చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. KFC స్టైల్లో ఫ్రైడ్ చికెన్ని ఇంత ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ ఫ్రైడ్ చికెన్ని లచ్చా ఆనియన్ సలాడ్తో సర్వ్ చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ లచ్చా ఆనియన్ సలాడ్ ఎలా తయారు చేయాలో ఇంతకు ముందే వీడియో పెట్టాను. దాని లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పక చూడండి. అలాగే చూడండి, మన ఈ ఫ్రైడ్ చికెన్ ఎంత జ్యూసీగా, ఎంత క్రిస్పీగా, ఎంతో టేస్టీగా తయారైపోయింది.